అండి మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో ఇలాగా డిజైన్స్ వేసి చూసే ఉంటారు. సో మనకి నార్మల్ బ్లౌజ్ డిజైన్సే కాకుండా ఇంకా కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో ఇంకేమేమి ఉంటాయి, ఇంకేమేమి వేయచ్చు అనేది మీకు చూపిస్తాను ఈరోజు. సో ఈరోజు ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇలాగా గాడ్ డిజైన్స్ అయితే థీమ్ అయితే ప్లాన్ చేశాను. సో అసలు ఇవి ఎక్కడెక్కడ ఉపయోగపడతాయి, ఏమేమి సైజెస్ ఉంటాయి, వేరియేషన్స్ ఏముంటాయి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్ బై వన్. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇలాగా గణేష్ అది వేసానండి. సో ఇవి వచ్చేసరికి మనకి షర్ట్స్కి ఫ్రంట్ సైడ్ వేసుకోవచ్చు, ఇంకొంచెం పెద్దవైతే మనకి బ్యాక్ సైడ్ కూడా వేసుకోవచ్చు, షర్ట్స్కి టీ షర్ట్స్ కూడా వేసుకోవచ్చు. ఆర్ లేదంటే ఇవన్నీ ఇప్పుడు ఇలాగ షర్ట్స్కి అలా వేసుకుంటున్నారు ఇవి డిజైన్స్ అన్నీ. లేదంటే మనకి ఫ్రేమ్ కింద అయినా కట్టించుకోవచ్చు అండి, ఫోటో ఫ్రేమ్ కింద గిఫ్టింగ్ పర్పస్ కానీ మన ఇంట్లో పెట్టుకోవడం కానీ. సో ఇలాగ ఇదే వేయచ్చు డిజైన్స్. సో ఫస్ట్ గణేష ఇలా ఈ రెండు వేసానండి. మనకి ఈ గణేషాలు ఇంకేమేమి మోడల్స్ ఉన్నాయి కూడా చూపిస్తున్నాను. సో గణేషాలు నేను వేసిన డిజైన్ అయితే ఇది ఒకటి వేసాను శాంపుల్ కింద. సో ఇంకా మనకి మోడల్స్ గణేష డిజైన్స్లో ఇలా ఇంకా చాలా ఉన్నాయి, ఓన్లీ ఒక 4 చూపిస్తున్నాను మీకు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసరికి జై శ్రీరామ్ అనమాట, తెలుగు లెటర్స్ వచ్చేసరికి ఇదిగో నేను స్టార్టింగ్ సైజ్ వేసాను. దీని తర్వాత 4 ఇంచెస్ అండ్ 6 ఇంచెస్ మనకి వెడల్పు వచ్చేసరికి 4, 6 ఇంచెస్ వస్తాయండి తెలుగు లెటర్స్ అయితే. మనకి జై శ్రీరామ్ ఇంగ్లీష్ ఒకటి ఉంది, ఇంగ్లీష్ది ఒక 4 ఇంచెస్ వస్తుంది అనమాట మనకి వెడల్పు వచ్చేసరికి 4 ఇంచెస్. అండ్ నెక్స్ట్ ఇది ఒకటి జై శ్రీరామ్ వచ్చి ఇలా ఫ్లాగ్ కింద వస్తుంది. ఇదైతే సింగిల్ స్టాండర్డ్ సైజ్ అండి, దీంట్లో ఇది ఒకటే ఉంటుంది. ఇది మనకి వెడల్పు ఒక 4 ఇంచెస్, హైట్ ఒక 3 ఇంచెస్ ఉంటుంది జై శ్రీరాము. అండ్ నెక్స్ట్ అయ్యప్ప స్వామి వారిది, ఇది వేసింది వచ్చేసరికి హైట్ మనకి 7 ఇంచెస్ వస్తుందండి. దీంట్లో మోడల్స్ వచ్చేసరికి ఇదిగోండి ఇలాగ సిట్టింగ్ పొజిషన్లో రింగ్ లేకుండా ఒకటి వస్తుంది, ఇది ఒక 6 ఇంచెస్ ఉంటుంది. అండ్ నేను వేసిన డిజైన్ వచ్చేసరికి ఇది పక్కది, అండ్ ఇది నేను వేసింది 7 ఇంచెస్. దీంట్లోనే మనకి 10 ఇంచెస్ సైజు కూడా ఉంటుంది. సో మొత్తం 3 మోడల్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి త్రిశూలం వచ్చేసరికి మనకి ఇదిగోండి సైజెస్ వచ్చేసరికి మనకి వెడల్పు ఒక 2 ఇంచెస్ ఉంటుంది, అండ్ హైట్ వచ్చేసరికి ఒక 6 ఇంచెస్ వస్తుంది త్రిశూలం. అండ్ నెక్స్ట్ ఇట్లాగా వెంకటేశ్వర వారిది ఈ డిజైన్ వచ్చేసరికి అండి ఇది ఫిక్స్డ్ సైజ్ వస్తుంది, ఒకటే సింగిల్ సైజ్ ఉంటుంది. ఇదిగోండి ఇది వచ్చేసరికి మనకి వెడల్పు ఒక 4 ఇంచెస్ వస్తుంది, హైట్ 3.6 ఇంచెస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ నామాలండి, శంకుచక్ర నామాలు. ఇది వచ్చేసరికి నేను స్టార్టింగ్ సైజ్ వేసాను. ఇది వచ్చేసరికి మనకి 5 ఇంచెస్ వేసాను, 3 ఇంచెస్ ఉంటుంది, అది కొంచెం ఇంకా చిన్నగా వస్తుంది. ఇది వచ్చేసరికి 5 ఇంచెస్ వేసాను అనమాట. మనకి వెడల్పు 5 ఇంచెస్ వస్తుంది. వీటిల్లోనే మనం చూడండి 7 ఇంచెస్ ఉంటుంది, దాని తర్వాత 3.5 ఉంటుంది, 10 ఇంచెస్ ఉంటుంది, 7.5, 20 అలాగా. మన 20 అనేది లాస్ట్ అండి, ఇంకా 20 ఇంచెస్ అనేది చాలా పెద్దగా వస్తుంది. సో శంఖచక్ర నామాల్లో మనకి ఇలాగ వేరియేషన్స్ ఉంటాయి, డిఫరెంట్ సైజెస్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి బాబాగారి డిజైను. సో బాబాగారి డిజైన్లో కూడా మనకి సైజెస్ 2-3 ఉంటాయండి. స్టార్టింగ్ నేను వేసిన సైజ్ వచ్చేసరికి 5 ఇంచెస్ వేసానండి. 5 ఇంచెస్ తర్వాత 8 ఇంచెస్ది ఉంది, 9 ఇంచెస్ కూడా ఒకటి ఉంది. సో ఇలాగ 3 డిజైన్స్ అయితే ఉన్నాయి బాబాగారి డిజైన్స్లో. నెక్స్ట్ అమ్మవారి డిజైన్ అండి, ఇది వచ్చేసరికి హైట్ 3 ఇంచెస్ వస్తుంది, స్టార్టింగ్ సైజ్ ఇది. సో ఇదిగోండి చాలా సైజెస్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. నేను స్టార్టింగ్ 3 ఇంచెస్ వేసాను, 3 ఇంచెస్ కాకుండా నెక్స్ట్ 4 ఇంచెస్, 5, 8, 10, 15 మొత్తం ఒక 6 సైజెస్ అయితే ఉంటాయి అమ్మవారి డిజైన్స్లో మనకి. ఇవైతే మనకి లేడీస్ బ్లౌజ్ డిజైన్స్కి బ్యాక్ నెక్ కానీ బోట్ నెక్ వేసుకున్నప్పుడు కానీ అలాగే వేసుకోవచ్చు అమ్మవారి డిజైన్స్.
సో మీకు అన్నీ క్లియర్గా చూపించాను. మనకి గణేష డిజైన్స్, జై శ్రీరామ్, దాని తర్వాత అయ్యప్ప స్వామి వారిది, దాని తర్వాత బాబా డిజైన్స్, నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి వారిది, అమ్మవారి డిజైన్, త్రిశూలం. సో ఇలాగా ఇది వచ్చేసరికి గోల్డ్ కలర్తో పెట్టేశానండి. ఇది ఈ వర్షను. ఇది వచ్చేసరికి బ్లాక్ పెట్టాను, బ్లాక్ కలరు. సో ఇవ్వండి. సో ఇలాగా మనకి రకరకాల డిజైన్స్ అయితే ఉంటాయి. ఇవి ఓన్లీ కొన్ని శాంపుల్. నెక్స్ట్ ఇంకా కృష్ణ డిజైన్స్ ఇలా చాలా ఉంటాయి గాడెస్లో. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.